సో ఇక్కడ నేను ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి లుకప్ అనే ట్రాన్స్ఫర్మేషన్ యాడ్ చేసేసా. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తే లుకప్ ఫైల్లో మనకి 2 డిజిట్ కోడ్ ఉంది, 3 డిజిట్ కోడ్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి 3 డిజిట్ కోడ్ ఉంది. సో ఈ 3 డిజిట్ కోడ్ని దీంతోటి లుకప్ చేసి మనకు కావాల్సిన 2 డిజిట్ కోడ్ ఈ లుకప్ ఫైల్లో నుంచి తీసుకొని రావాలి. ఈ వాల్యూ తీసుకొని రావాలి. ఈ కాలము మనము దీని తర్వాత చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లుకప్ ఫైల్లో ఉన్న 2 డిజిట్ కోడ్ని తీసుకొని రావాలి. ఎట్లా తీసుకొని వస్తావు? ఇక్కడ నాకు ఒక కాలం కామన్గా ఉంది, అదేంటంటే 3 డిజిట్ కోడ్. ఒకసారి దాని సోర్స్ చూద్దాము. పైవోట్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో ఇక్కడ చూడండి కంట్రీ కోడ్. దాంట్లో ఏమేమి ఉన్నాయి? సో 3 వాల్యూస్ ఉన్నాయి, అంటే 3 డిజిట్స్ ఉన్నాయి. సో అదనమాట. సో ఈ స్ట్రీమ్ని నేను లుకప్ చేయాలి. సో ఇక్కడ నేను లుకప్ ఆల్రెడీ యాడ్ చేసా. ఒక్కసారి సెట్టింగ్స్కి వెళ్దాం. సో ఈ సెట్టింగ్స్లో సో ఫస్ట్ వన్, సో స్ట్రీమ్ ఏంటి, లెఫ్ట్ టేబుల్ ఏంటి, దీని సోర్స్ అనమాట. సోర్స్ ఏంటి లుకప్కి? పైవోట్ యొక్క రిజల్ట్, అది స్ట్రీమ్, ప్రైమరీ స్ట్రీమ్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లెఫ్ట్ టేబుల్. సో రైట్ టేబుల్ ఏంటి? ఆబ్వియస్లీ లుకప్ ఫైల్, లుకప్ యొక్క సోర్స్. సో మ్యాచింగ్ కండిషన్ ఏంటి? ఇక్కడ నుంచి వచ్చే, సో ఒక్కసారి దీన్ని పైకి అనేసి, ఫస్ట్ టేబుల్లో నుంచి కంట్రీ కోడ్, ఇక్కడ నుంచి వచ్చిన కంట్రీ 3 డిజిట్స్ కోడ్. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము పైవోట్లో ఏంటి దాని కాలం ఎగ్జాక్ట్గా. కంట్రీ కోడ్ కరెక్టే. సో కరెక్టే పెట్టిన కంట్రీ కోడ్ వర్సెస్ 3 డిజిట్ వాల్యూ, ఈక్వల్ కండిషన్. ఇది మ్యాచ్ అయితేనే తీసుకొని రా అని చెప్తా ఉన్నా. సో ఒక్కసారి రీఫ్రెష్ చేద్దాం. ఇన్స్పెక్ట్ ఆప్టిమైజ్, మీకు తెలిసిందే ఆప్టిమైజ్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఒక్కసారి జాయిన్ అవుతుందా, అన్ని కాలమ్స్ వస్తున్నాయా చూసుకుందాం. 2 డిజిట్ కోడ్ అనేది మనకు కావాల్సింది, అది వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో అది లోడ్ అయ్యే లోపు ఇక్కడ చూడండి అవుట్పుట్ స్ట్రీమ్ నేమ్, ఇది డిస్ప్లే నేము, ఇది కూడా మీకు డిస్క్రిప్షన్ తెలుసు, అడిషనల్ ఇన్ఫర్మేషన్. ప్రైమరీ స్ట్రీమ్, లెఫ్ట్ టేబుల్, లుకప్ స్ట్రీమ్, రైట్ టేబుల్, మ్యాచ్ మల్టిపుల్ రోస్, మ్యాచ్ ఆన్. ఇవంటే ఏంటి మరి? ఫస్ట్ రో, ఎనీ రో, లాస్ట్ రో, మ్యాచ్ ఆన్ మల్టిపుల్ రోస్ అంటే ఏంటి? సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి అవుట్పుట్ స్ట్రీమ్లో నాకు ప్రివ్యూలో ఏమొచ్చింది, నాకు కావాల్సిన 2 డిజిట్ కోడ్ కూడా వచ్చింది. ఎస్, ఫ్యూ కాలమ్స్, అన్వాంటెడ్ కాలమ్స్ వస్తున్నాయి, బట్ దీని తర్వాత నేను సెలెక్ట్ ట్రాన్స్ఫార్మ్ యాడ్ చేసుకొని నాకు కావాల్సిన కాలమ్స్ మాత్రమే తీసుకోవచ్చు. లైక్ ఈ 3 డిజిట్ వాల్యూ నాకు ఆల్రెడీ ఉంది, అవసరం లేదు. అది కాంటినెంట్ అవసరంలా. సో అవసరం లేని కాలమ్స్ దాని తర్వాత నేను రిమూవ్ చేసుకుంటా. బట్ నా ఎక్స్పెక్టేషన్ వైజ్ ఈ కాలం రావాలి, ఇది వచ్చింది. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఇవేంటి మల్టిపుల్ రోస్, మ్యాచ్ ఆన్ అంటే ఏంటంటే అది కూడా ఒక ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ ఫర్ ఈజీ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ మీరు చూస్తుంది ఏంటి, మ్యాచ్ మల్టిపుల్ రోస్, ఫస్ట్ రో, లాస్ట్ రో అని కొన్ని ఆప్షన్స్ తీసుకుంటున్నారు కదా. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఎనీ రో, ఫస్ట్ రో, లాస్ట్ రో. సో ఒక్కసారి మనం ఎక్సెల్కి వెళ్తే ఇక్కడ చూడండి, నేను ఈ టేబుల్ని లుకప్ చేసిన తర్వాత నాకు వచ్చే రిజల్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుందాం, 101 తోటి ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి? లుకప్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచి 3 రికార్డ్స్ వస్తున్నాయి. సో ఈ 3 రికార్డ్స్, ఈ సెకండ్ ఆప్షన్ మనం ఎప్పుడైతే వెళ్తామో, నాట్ మల్టిపుల్ రోస్, ఈ ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ రోకి ఎప్పుడైతే వెళ్తామో, ఇది డియాక్టివేట్ చేసి ఉంది కదా, ఇది డియాక్టివేట్ చేసినప్పుడు ఫస్ట్ రో తీసుకుంటావా, ఈ రిజల్ట్లో నుంచి ఫస్ట్ రో తీసుకుంటావా, లాస్ట్ రో తీసుకుంటావా, లేకపోతే సిస్టమ్కి వదిలేస్తావా? ఎనీ రో. ఫస్ట్ రో అని ఇస్తే ఈ ఫస్ట్ హెచ్ఆర్ వస్తుంది. ఎందుకు? మల్టిపుల్ రికార్డ్స్ మ్యాచ్ అయినాయి, బట్ యు ఆర్ గోయింగ్ విత్ ఫస్ట్ రో. లాస్ట్ రో అని అంటే ఇది వస్తుంది, అడ్మిన్ వస్తుంది. ఎందుకు? ఈ వాల్యూ తోటి 3 రికార్డ్స్ వచ్చినాయి, ఆ 3 లాస్ట్ రో వచ్చేసరికి ఇది. ఎనీ రో అని పెడితే ఏదన్నా రావచ్చు, ఏదన్నా ఒకటే వాల్యూ వస్తుంది. ఫస్ట్ రో అని పెట్టినా ఒకటే వాల్యూ వస్తుంది, లాస్ట్ రో అని పెట్టినా ఒకటే వాల్యూ వస్తుంది. బట్ దాని సీక్వెన్స్లో ఏదైతే లాస్ట్ ఉంటుందో అది వస్తుంది, ఏదైతే ఫస్ట్ ఉంటుందో ఫస్ట్ పెడితే వస్తుంది. సో ఇది అన్నమాట దీని గురించి. సో ఇప్పుడు మీరు కనుక అది డియాక్టివేట్ పెట్టి ఉంటే, ఇది కనుక డియాక్టివేట్ పెట్టి ఉంటే ఒకటే రో వస్తుంది. ఒకవేళ మీకు మల్టిపుల్ కండిషన్స్ మ్యాచ్ చేసినప్పుడు, ఇప్పుడు మన కేసులో ఎప్పుడైతే ఇది పెడతారో, ఇది యాక్టివేట్ చేస్తారో,
ఆ 3 రికార్డ్స్ వస్తాయి. ఆ 3 రికార్డ్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మల్టీ రో పెడితే అది ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తారో ఇవన్నీ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారని అంటే నాకు 3 రికార్డ్స్ రావాలి బట్ ఓన్లీ 1 రోనే వచ్చింది ఎందుకనంటే కౌంట్ మిస్ మ్యాచ్ అవుతుంది. 1 వస్తుంది బట్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 3 యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. అన్ని రికార్డ్స్ రావాలి అనేది మీ ఎక్స్పెక్టేషన్ బట్ ఓన్లీ 1 వస్తుంది. ఎందుకు? మీరు అది ఎనేబుల్ చేయలేదు, మల్టీ రో ఎనేబుల్ చేయలేదు. సో దానివల్ల ఫస్ట్ రోనో లాస్ట్ రోను మీరు ఏదైతే పెట్టుంటారో అది వస్తుంది అనమాట. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఈ 10 తోటి మనం లుక్అప్ చేసినప్పుడు 3 వాల్యూస్ వచ్చినాయి కదా. మల్టీ రో అని అంటే అన్ని వాల్యూస్ వస్తాయి. 3 ఉంటే 3, 100 ఉంటే 100 వస్తాయి. ఏవైతే జాయిన్ అయినాక లుక్అప్ చేసినాక దాని అసోసియేటెడ్ వాల్యూస్ అంటే మనకి ఇక్కడ 101 తోటి అసోసియేట్ అయి ఉన్న వాల్యూస్ అన్నీ వస్తాయి. లేదు మీరు అది డియాక్టివేట్ చేసి పెట్టినారు, మల్టీ రో ఫస్ట్ రో పెట్టినారు, ఓన్లీ ఫస్ట్ రో మాత్రమే వస్తుంది. 100 రికార్డ్స్ మ్యాచ్ అయినప్పటికీ ఓన్లీ ఫస్ట్ రో మాత్రమే వస్తుంది. లాస్ట్ రో పెడితే లాస్ట్ రో వస్తుంది. ఎనీ అంటే ఏదైనా ఒక ర్యాండమ్ రికార్డ్ వస్తుంది అనమాట.